ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించినందుకు మెటా అధినేత జుకర్బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలి అని ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షుడు నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పలువురు స్థాయి సంఘ సభ్యులు కోరారు. గూగుల్, మెటా, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులు నిన్న పార్లమెంటరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ప్రధానమంత్రి మోదీ ఫేస్బుక్ పోస్టును మెటా గ్లోబల్ టీం కొన్ని క్షణాల పాటు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి గత వారం సమన్లు జారీ చేసింది. ఆ ఫేస్బుక్ పోస్టులో ప్రధాని మోదీ పేపర్ లీక్పై కఠిన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. ఈ పోస్టును నిలిపివేసిన నేపథ్యంలో జరిగిన ఆ సమావేశంలో కేంద్ర హోం, ఐటీ శాఖల ప్రతినిధులతో పాటు స్నాప్చాట్, గూగుల్, ఎక్స్, మెటా, యూట్యూబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఘటనకు సాంకేతిక లోపమే కారణమని, ప్రధాని పోస్టును పొరపాటును తొలగించాము అని, తర్వాత పునరుద్ధరించాము అనంటూ ఫేస్బుక్, మెటా క్షమాపణలు కోరింది. ఆ వివరణ సరిపోదు అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ భావించింది. ఈ విషయం కేవలం సాంకేతిక అంశాలకు సంబంధించింది మాత్రమే కాదు అని, జాతీయ భద్రత, శాంతి భద్రతకు సంబంధించింది అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.